హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, మనం జాబ్‌కి కావాల్సిన రిసోర్సెస్ ఏమేమి కావాలో అన్నీ ఈ వీడియోలో తెలుస్తాయి. సో, మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు ఎవరికైనా సరే యూజ్ అవుతున్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో ఇట్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ మీ అని కామెంట్ చేయండి. మీకు ఇది ఎంతవరకు యూజ్‌ఫుల్ అవుతుంది అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది. దీన్ని బట్టి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏం పాస్ చేయాలనేది అర్థమయ్యి వీడియో అనేది పోస్ట్ చేస్తానన్నమాట. సో, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. బిఫోర్ కమింగ్ టు అవర్ టాపిక్, ఫస్ట్ నా ఇంట్రడక్షన్ చెప్తా అండి. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్‌ని. ఈ 4 ఇయర్స్‌లో నేను ఏవైతే కోడింగ్ నేర్చుకోవడానికి కావచ్చు, యాప్టిట్యూడ్ నేర్చుకోవడానికి కావచ్చు, కొన్ని రిసోర్సెస్ తెలియక స్ట్రక్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఈ 4 ఇయర్స్‌లో నా ఎక్స్‌పీరియన్స్ మొత్తం ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నా. సో, ఈ వీడియో మేబీ మీకు కూడా యూజ్‌ఫుల్ అవ్వచ్చు. అంటే సపోజ్ మీరిప్పుడు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారు. దానికి తగ్గట్టు ఏ యూట్యూబ్ ఛానెల్‌లో ఇన్ఫర్మేషన్ బావుంటది, ఏ వెబ్‌సైట్‌లో ఇన్ఫర్మేషన్ బావుంటది అనేది మనకు తెలీదు ఇనీషియల్‌గా. ఎందుకంటే ఫస్ట్ నేను కూడా నేర్చుకునేటప్పుడు ఇనీషియల్‌గా తెలీక చాలా డేస్ రీసెర్చ్ మీదనే నాకు టైం అంతా అయిపోయింది. సో, కాబట్టి మీకు మీ టైంని వేస్ట్ చేయకుండా ఏ ఛానెల్‌లో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు, ఏ వెబ్‌సైట్‌లో ఈజీగా ఉండిద్ది, ఇవన్నీ సింపుల్‌గా మీకు చెప్పటానికి నేను ఈ వీడియో చేస్తున్నా అండి. నేను కోడింగ్ నేర్చుకోవాలి అనే థాట్ నాకు సెకండ్ ఇయర్‌లో వచ్చింది. సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే ఫ్రమ్ ఫైనల్ ఇయర్ దాకా పట్టింది. ఈ కోడింగ్ నేర్చుకునే ప్రాసెస్‌లో ఏ వెబ్‌సైట్స్‌లో అయితే ఇన్ఫర్మేషన్ బావుండిద్ది, ఏ ఛానెల్‌లో ఇన్ఫర్మేషన్ అనేది మనకి కరెక్ట్‌గా ఇస్తారు. ఇవన్నీ తెలుసుకోవడానికి నాకింత టైం పట్టింది గదా! సో, మీకు మాత్రం ఇంత టైం పట్టకుండా ఈజీగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి అన్న ఉద్దేశ్యంతో మీ టైంని వేస్ట్ చేయకుండా ఈ వీడియో ద్వారా మీరు కోడింగ్ నేర్చుకోవాలన్నా, యాప్టిట్యూడ్ నేర్చుకోవాలన్నా సరే, ఆహ్, ఏదన్నా బయట సొసైటీలో జరిగే ఇన్ఫర్మేషన్ ఫాస్ట్‌గా తెలుసుకోవాలన్నా, అప్డేట్స్ రావాలన్నా సరే, ఈ ఛానెల్స్‌ని ఫాలో అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోండి. జాబ్‌కి అప్లై చేయాలి అనంటే దాంట్లో కొన్ని రౌండ్స్ అనేవి ఉంటాయి అప్లై చేసిన తర్వాత. ఆ రౌండ్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాతే మనం జాబ్ అనేది పొందగలుగుతాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్‌లో ఫస్ట్ రౌండ్ ఏముండిద్ది? కామన్‌గా యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేది ఉండిద్ది. యాప్టిట్యూడ్, రీజనింగ్ నేర్చుకోవటానికి మనకి ఏ ఏ ఛానెల్స్‌లో ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్‌గా మనకు అర్థమయ్యేటట్టు ఇస్తారో ఆ యూట్యూబ్ ఛానెల్ నేమ్స్ ఇవండి. శ్రీధర్ సీసీఈ అనే ఆయన ఈ ఛానెల్‌లో ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్‌గా, అంటే సపోజ్ ఇప్పుడు మీరు పర్సెంటేజ్ టాపిక్ అనేది నేర్చుకుంటున్నారు. ఆ టాపిక్‌లో ఫస్ట్ కాన్సెప్ట్ అనేది చాలా అంటే చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ మనం కాన్సెప్ట్ అర్థమైతేనే నెక్స్ట్ ప్రాబ్లమ్స్‌లోకెళ్ళాలి. ఎందుకంటే కాన్సెప్ట్ అర్థం కానిది మనం ఎంత ప్రాబ్లమ్స్ చేస్తున్నా గాని ఆన్సర్ అనేది రాదు. ఎలా చేయాలో కూడా మనకి లాజిక్ అనేది తెలీదు. సో, ఆ లాజిక్ బిల్డ్ చేసుకోవాలన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయాలన్నా, దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఉండిద్దో, ఆ కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత మాత్రమే ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయగలం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఇన్ఫర్మేషన్ అనేది, కాన్సెప్ట్ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, తర్వాత ప్రాబ్లమ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడనమాట. సో, ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని, తర్వాత ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయటానికి ట్రై చేయండి. మీరెంత ప్రాక్టీస్ చేస్తారో అంత నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకోగలుగుతారు. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం, నెక్స్ట్ దాంట్లో ప్రాబ్లమ్స్ ఏ మోడల్స్‌లో ఉన్నాయి, ఎన్ని మోడల్స్‌లో ఉన్నాయి, ఎలా క్వెషన్ రావచ్చు అనే దాన్ని మనం అనలైజ్ చేసుకున్నట్లయితే యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది చాలా ఈజీగా క్రాక్ చేయగలుగుతామనమాట ఫస్ట్ రౌండ్‌లో ఫర్ జాబ్‌కి. నెక్స్ట్ వచ్చేసరికి 'చందన్ లాజిక్స్' అనే వాళ్ళున్నారు. ఈయన తెలుగు ఛానెల్ అండి. వీళ్ళందరివి నేను తెలుగు ఛానెల్స్ వాళ్ళయి మాత్రమే చెప్తున్నా అండి, మీకు ఈజీగా అర్థం అవ్వడానికి. నెక్స్ట్ 'రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్' అని ఆయన చెప్తాడు. నెక్స్ట్ freshers world.com అనే ఆమె కూడా చెప్పిద్ది. మల్లేశ్వరి రీజనింగ్ క్లాసెస్ అనే ఆమె కూడా ఎక్సలెంట్‌గా కాన్సెప్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసిద్ది. ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీరు ఇవి యూట్యూబ్ ఛానెల్స్ గాని ఫాలో అయినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. కాన్సెప్ట్ బాగా అర్థం చేసుకొని ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయటం కూడా చేయగలుగుతారు. సో, నెక్స్ట్ వచ్చేసరికి కొంతమందికి వీడియోస్ వింటేనే కాదండి. కొంతమందికి వీడియోస్ ఇంటే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోలేరు. ఓన్లీ చదివితే మాత్రమే చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే కొన్ని వెబ్‌సైట్స్ కూడా ఉన్నాయి. ఆ వెబ్‌సైట్స్ ఏమేమిటి అంటే
ఇండియా బిక్స్ ఒకటి, ప్లేస్మెంట్ ప్రిపరేషన్ ఒకటి, గిగ్స్ ఫర్ గీక్స్ ఒకటి, W3 స్కూల్స్ ఒకటి, ప్రెప్ ఇన్స్టా ఒకటి. ఈ సైట్స్ అనేవి మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయండి. ప్లేస్మెంట్ ప్రిపరేషన్ అనే సైట్ కూడా ఉంటుంది. మనము ఈ సైట్స్ లో యాప్టిట్యూడ్ రీజనింగ్ నేర్చుకోవచ్చు. కోడింగ్ పర్పస్ లైక్ సి, జావా, C++, పైథాన్, HTML, CSS, వాట్ ఎవర్ లాంగ్వేజెస్, అన్ని లాంగ్వేజెస్ అనేవి ఈ వెబ్సైట్స్ లో అవైలబుల్ లో ఉండిద్ది. గీక్స్ ఫర్ గీక్స్ అండ్ W3 స్కూల్స్ లో అన్ని లాంగ్వేజెస్ అనేవి అవైలబుల్ లో ఉండిద్ది. నెక్స్ట్ ఇండియా పిక్స్ అండ్ ప్లేస్మెంట్ ప్రిపరేషన్ వచ్చేసరికి యాప్టిట్యూడ్ రీజనింగ్ ఉండిద్ది. నెక్స్ట్ ప్రెప్ ఇన్స్టా వచ్చేసరికి ప్రెప్ ఇన్స్టాలో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కాన్సెప్ట్స్ ఉంటాయి అండ్ కోడింగ్ లాంగ్వేజెస్ ప్రోగ్రామ్స్ కూడా ఉండిద్ది అండి. మనము ఫస్ట్ యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది క్రాక్ చేసిన తర్వాత ఫస్ట్ రౌండ్ నెక్స్ట్ రౌండ్ కి వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూలో కావచ్చు లేదా HR రౌండ్స్ లో కావచ్చు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అనేవి ఇచ్చి ఆ ప్రోగ్రామ్స్ ని రాయమని మనకి ఇంటర్వ్యూవర్ అడుగుతారనమాట. ఆ ప్రోగ్రామ్స్ రాసిన తర్వాతే మనం ఆ రౌండ్ కూడా క్లియర్ చేసినట్లు అవుతుంది. సో ఆ రౌండ్ ని మనం క్లియర్ చేయాలి అని అంటే ప్రెప్ ఇన్స్టాలో సమ్ బేసిక్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. ఇది కోడింగ్ ని ప్రాక్టీస్ చేయడానికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు మీరు సి లాంగ్వేజ్ అనేది నేర్చుకున్నారు. సి లాంగ్వేజెస్ లో బేసిక్ గా ప్రోగ్రామ్స్ ఏమేమి ఉంటాయి? ఫ్యాక్టోరియల్ కావచ్చు, పాలిండ్రోమ్ కావచ్చు, రివర్స్ నెంబర్స్ కావచ్చు. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ఎన్ని వేస్ లో అయితే మనం సాల్వ్ చేయగలుగుతామో అన్ని వేస్ లో ప్రెప్ ఇన్స్టాలో అవైలబుల్ లో ఉంటుంది. నాట్ ఓన్లీ సి అండి, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఈ లాంగ్వేజెస్ లో ఒక సేమ్ ప్రాబ్లమ్ ని డిఫరెంట్ లాంగ్వేజెస్ లో డిఫరెంట్ మెథడ్స్ తో ఎలా మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలో మొత్తం ప్రెప్ ఇన్స్టాలో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇది మనకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఈ కోడింగ్ కాన్సెప్ట్ పరంగా వచ్చేసరికి W3 స్కూల్స్ అండ్ గీక్స్ ఫర్ గీక్స్ ని మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ కోడ్ వచ్చేసరికి ప్రెప్ ఇన్స్టాని ఫాలో అవ్వండి. ఇవి అనేవి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ వెబ్సైట్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసరికి మనము వెబ్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలనుకున్నా సరే బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి మనకి రావాలి కాబట్టి ఫస్ట్ HTML తీసుకుందాం. HTML వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్స్ నేమ్స్ అండి ఇవన్నీ. సిఎస్ వాల్ తెలుగు ఆమె కూడా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి దొడగంట నిహార్, ఈయన నేను పెట్టిన ఈ 4 ఛానల్స్ లో ఈయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. నాట్ ఓన్లీ HTML, మనకు ఒక వెబ్ డెవలప్మెంట్ కి సంబంధించి ఫ్రంట్ ఎండ్ HTML, CSS, జావా స్క్రిప్ట్ ఈ 3 లాంగ్వేజెస్ కలిపి ఒక బేసిక్ పోర్ట్ఫోలియోని మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా ఈ ఛానల్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఐక్యూబ్ కోడ్ వచ్చేసరికి దీంట్లో కూడా HTML, CSS, జావా స్క్రిప్ట్ లైక్ ఇలా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్ లైఫ్ లో కూడా పైథాన్ గురించి కావచ్చు, జావా గురించి కావచ్చు, HTML కావచ్చు, CSS కావచ్చు, డేటాబేస్ కి సంబంధించి కావచ్చు, రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలో కావచ్చు, యాప్టిట్యూడ్ రీజనింగ్ అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాటి యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటాయి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి, ప్రతిదీ దీంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో ఈ ఛానల్స్ ని ఫాలో అయినట్లయితే ఇన్ఫర్మేషన్ ని మీరు ఈజీగా గ్యాదర్ చేసుకోగలరు. నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ఎస్ కూడా పైథాన్ లైఫ్ లో చెప్తారు. నెక్స్ట్ ఇంకొకళ్ళు వచ్చేసరికి సందీప్ సారథి అని ఒక ఆయన కూడా భలే చెప్తాడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బేసిక్ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ అనేవి HTML, CSS, జావా స్క్రిప్ట్ అయితే రిమైనింగ్ లాంగ్వేజెస్ ఏమేమి ఉంటాయి? పైథాన్, జావా, సి అండ్ C++. అండ్ ఆల్సో గిట్ హబ్ గురించి కూడా మనము తెలుసుకోవాలండి. ఎందుకంటే ఒక పోర్ట్ఫోలియోని మనం క్రియేట్ చేసినప్పుడు బై యూజింగ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ దాన్ని స్టోర్ చేసుకునే పర్పస్ కోసం గిట్ హబ్ కూడా నేర్చుకోవాలి. సో ఈ లాంగ్వేజెస్ మొత్తం ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకోగలము అంటే తెలుసుకో ఛానల్లో చెప్తారు. నెక్స్ట్ గ్రేట్ ఇండియన్ ఎడ్యుకేషన్ దాంట్లో నాట్ ఓన్లీ దిస్ లాంగ్వేజెస్ లైక్ మెన్స్టాక్ మీకు తెలిసే ఉండిద్ది, రియాక్ట్ JS కావచ్చు, ఈ లాంగ్వేజెస్ మొత్తం కూడా ఈ గ్రేట్ ఇండియన్ ఎడ్యుకేషన్ లో ఒక బేసిక్ ఏదో ఒక అప్లికేషన్ ని ఎలా డెవలప్ చేయాలనేది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ గ్రేట్ ఇండియన్ ఎడ్యుకేషన్ అనే ఛానల్ గురించి ఇంకా చెప్పాలి అంటే ఈ ఛానల్ పెట్టిన వాళ్ళు ఫ్రీగా స్టూడెంట్స్ ని రీసోర్సెస్ అందించాలి అనే ఉద్దేశంతో ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కూడా పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు లేదా ప్రోగ్రామింగ్ అనేది ఫ్రీగా సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి స్టూడెంట్స్ కి అనే ఉద్దేశంతో ఆయన గూగుల్ మీట్ క్లాసెస్ అనేవి లైవ్ క్లాసెస్ పెట్టి ఆయన ఛానల్ కానీ మీరు ఫాలో అవుతున్నట్టయితే కమ్యూనిటీ ట్యాబ్ లో ఆయన ఎప్పుడెప్పుడు ఆయన
ఎప్పుడెప్పుడు క్లాసెస్ అనేవి స్టార్ట్ అయితే, ఏం క్లాసెస్ అనేవి స్టార్ట్ అయితే, ఏ బ్యాచెస్ కి స్టార్ట్ అయితే వాళ్ళు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది గ్రేట్ ఇండియన్ ఎడ్యుకేషన్ లో చెప్తానండి. హీఈస్ వెరీ ఎక్సలెంట్ టీచర్. సో కంపల్సరీ ఈ ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డేటాబేస్. డేటాబేస్ గురించి వచ్చేసరికి నాకు కూడా అంతకు తెలీదు. బట్ దొడగంట నిహార్ అనే వాళ్ళు రీసెంట్లీ డేటాబేస్ కోర్స్ కూడా లాంచ్ చేశారు. హీఈస్ ఆల్సో వెరీ ఎక్సలెంట్ టీచర్. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసరికి మనకి జాబ్ కి కోడింగ్ స్కిల్స్ అండ్ ఆల్సో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఇవి కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటేనే మనం జాబ్ ని క్రాక్ చేయగలుగుతాం. సో దాన్ని క్రాక్ చేయాలంటే బేసిక్ మెథడ్స్ నేనేం ఫాలో అవుతా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. నేను కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచుకోవడానికి నాట్ ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్, నేను ఏదైనా కోడ్ రాసేటప్పుడు నాకు ఆ కోడ్ లో ఏమైనా ఎర్రర్స్ వచ్చినా, నాకు ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే దానికి నేను చాట్ జీపీటీ అనేది యూజ్ చేస్తానండి. ఈ చాట్ జీపీటీ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. లైక్ ఎలా అంటే రీసెంట్లీ సపోజ్ ఎగ్జాంపుల్ మనము రివర్స్ మెథడ్ లైక్ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఆ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ మనం రన్ చేసినప్పుడు లాజిక్ కరెక్ట్ గానే ఉంది, కానీ మనకు అవుట్పుట్ అనేది రావట్లే. అక్కడ ఎర్రర్ ఏముందో మనకు కూడా అర్థం కాలేదు. కానీ కోడ్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ అవుట్పుట్ మాత్రం ఇవ్వట్లేదు. అది మన ఎర్రర్. ఆ ఎర్రర్ ని నేను ఎలా రెక్టిఫై చేసుకున్నా అంటే బై యూజింగ్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీని ఎలా యూజ్ చేయాలి అని ముందు తెలుసుకోవాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి కానీ మీకు తెలిసినట్టయితే చాట్ జీపీటీలో ఎలా యూజ్ చేయాలనేది కంప్లీట్ నాలెడ్జ్ అనేది మనకు వచ్చింది. ప్రాంప్ట్ అంటే ఏంటి అని అంటే మనకి ఏదైనా డౌట్ వచ్చింటే ఆ డౌట్ ని ఎన్ని వేస్ లో మనం ఎంత ఎఫిషియెంట్ గా ఆ చాట్ జీపీటీకి క్వశ్చన్ కానీ చేసినట్లయితే మనం ఏదైతే క్వశ్చన్ ఇస్తామో ఆ క్వశ్చన్ నే ప్రాంప్ట్ అని పిలుస్తాం అనమాట. ఎలా అయితే మనం ప్రాంప్ట్ అనేది కరెక్ట్ గా చాట్ జీపీటీకి ఇస్తామో, మనం ఎంత కరెక్ట్ గా ప్రాంప్ట్ అనేది ఇస్తే అంత అక్యూరసీగా ఆన్సర్ అనేది ఇచ్చింది. సో నేను ఏం చేసా అంటే నాకు ఆ ప్రోగ్రామ్ లో ఎర్రర్ వచ్చిందని చెప్పా కదా, ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని చాట్ జీపీటీలో పేస్ట్ చేసి ఇక్కడ ఎర్రర్ ఏముందో నాకు చెప్పండి అని నేను ఇంగ్లీష్ లో పెట్టినట్లయితే అది కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది నేను ఎక్కడ మిస్టేక్ చేశా అనేది. సో మనం కోడింగ్ పర్పస్ కావచ్చు, ఏదన్నా ఎగ్జామ్స్ కి కాన్సెప్ట్ కావాలన్నా కావచ్చు, మనకి ఖాళీగా ఉండి ఏమైనా బేసిక్ ఐడియాస్ కావాలన్నా మనం ఒక మనిషితో ఎలా అయితే కమ్యూనికేట్ అవుతామో చాట్ జీపీటీతో కూడా అలానే కమ్యూనికేట్ అయినట్లయితే అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి మనం కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచుకోవడానికి కొన్ని మెథడ్స్ అనేవి నేను ఫాలో అయ్యానండి. ఆ మెథడ్స్ అనేవి మీరు ఫాలో అయినట్లయితే స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోగలరు. ఫస్ట్ వచ్చేసరికి మిర్రర్ మెథడ్ అంటే ఏంటి అంటే మనము ఒక ఫ్రెండ్స్ తో కావచ్చు, ఎవరితో అయినా సరే ఇనిషియల్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉండిద్ది. సో ఇబ్బందిగా ఉండిద్ది కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఏదన్నా కాన్సెప్ట్ ఒకటి ఫిక్స్ చేసుకొని ఆ కాన్సెప్ట్ ని మనం ఇంగ్లీష్ లో మిర్రర్ ముందు నిలబడి ఎలా అయితే మనము స్టేజ్ మీదకి వెళ్ళి మనం ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటాము మనం మిర్రర్ ముందు నిలబడి మనం ఏదైతే కాన్సెప్ట్ టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ ని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకొని మిర్రర్ ముందు నిలబడి మనమే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లయితే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్ మెథడ్ అంటే ఏంటి అని అంటే మనకి మంచిగా క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా మన రిలేటెడ్ మన నైబర్స్ కావచ్చు, ఇలా ఉంటారు కదా, వీళ్ళతోటి మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ప్రతిదీ ఇంగ్లీష్ లోనే మాట్లాడినట్టయితే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి మిర్రర్ మెథడ్ కావచ్చు, ఫ్రెండ్ మెథడ్ కావచ్చు, ఇవి చేయడానికి మనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లయితే నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి సెల్ఫ్ మెథడ్. ఈ సెల్ఫ్ మెథడ్ అనేది ఏంటి అని అంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నది తెలుగులో ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ ని మన సెల్ఫ్ కి మనమే అంటే మనలో మనమే ఇంగ్లీష్ లో చెప్పుకోవడానికి ట్రై చేసినట్లయితే స్టెప్ బై స్టెప్ మనం అనేది మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో ఫస్ట్ నా సజెషన్ ఏంటి అని అంటే సెల్ఫ్ మెథడ్ ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మిర్రర్ మెథడ్ ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ఫ్రెండ్ మెథడ్ ని ఫాలో అవ్వండి. ఇలా ఈ ఆర్డర్ లో మీరు కానీ
ఫాలో అయినట్లయితే మీ స్కిల్స్ ని డెఫినెట్లీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్పిరేషన్ అని ఇచ్చా. ఇన్స్పిరేషన్ అంటే ఏంటి అని అంటే, నేను పర్సనల్ గా యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎవరినెవరిని ఫాలో అవుతాను అంటే, స్వరూప్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఐబి. ఈ ఛానల్లో వాళ్ళ లైఫ్ యొక్క ఎక్స్పీరియన్స్, కోడింగ్ ఎలా నేర్చుకున్నారు కావచ్చు, రీసెంట్లీ సి లాంగ్వేజ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావచ్చు, రెజ్యూమ్స్ ఎలా బిల్డ్ చేయాలి, లేదా పాడ్‌కాస్ట్‌లు అంటే వేరే వాళ్ళు జాబ్స్‌ని 4 ఎల్‌పీఏ, 60 ఎల్‌పీఏ అలా ట్రాక్ చేసిన వాళ్ళతో పాడ్‌కాస్ట్‌లు కావచ్చు. చాలా అంటే ఈ ఛానెల్‌లో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి దొడగంట నిహార్. ఈ ఛానెల్‌లో కూడా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇవి ఉంటాయని నేను లాస్ట్ టైమ్ చెప్పా కదండీ! అవి ఉంటాయి. నెక్స్ట్ ఆల్సో ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మనం కోడింగ్ నేర్చుకోవడానికి కావచ్చు. చాలా యూజ్‌ఫుల్ అవుద్ది ఈ ఛానెల్ కంటెంట్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి హర్ష అని. ఈ ఛానెల్‌లో కూడా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ కాలేజెస్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, వాళ్ళు ఎలా కోడింగ్ నేర్చుకున్నారు కావచ్చు, యాప్టిట్యూడ్ ఎలా ప్రిపేర్ అయ్యారు, జాబ్‌ని ఎలా క్రాక్ చేశారు, 40 ఎల్‌పీఏ ఎలా వచ్చింది, 60 ఎల్‌పీఏ వాళ్ళు ఎలా క్రాక్ చేసుకున్నారు, రెజ్యూమ్‌ని ఎలా బిల్డ్ చేసుకున్నారు, ప్రతీదీ ఈ ఛానెల్స్‌లో ఇన్ఫర్మేషన్ అనేది ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి కోడ్ విత్ రఘు అనే ఛానెల్ ఏంటి అంటే, నేను ఇందాక గ్రేట్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని ఒక ఛానెల్ చెప్పా కదండీ! ఆ ఛానెల్ అతనే. ఈ కోడ్ విత్ రఘు అనే ఛానెల్ అండి. 2 ఛానెల్స్ ని వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. ఈ ఛానెల్‌లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉండిద్ది. వీళ్ళు ఈ ఛానెల్‌లో కూడా లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి. సో, మీరు యూటిలైజ్ చేసుకోండి. ఫైనల్లీ ఈ వీడియో మొత్తం నేను ఎవరి కోసం చేశా అంటే కాలేజ్ స్టూడెంట్స్ కోసం మాత్రమే. ఈ కాలేజ్ స్టూడెంట్స్‌కి ఫస్ట్ చాలా మందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్‌ని పోగొట్టుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నానంటే, పర్సనల్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేయాలి అనంటే ఒక జాబ్ ఉంటే బావుండు అనే థాట్ వచ్చిద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టూడెంట్ కైనా సరే. ఆ థాట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో యూస్‌ఫుల్ అవుతదని నా ఒపీనియన్. ఎందుకంటే నేను కూడా పార్ట్ టైమ్ వర్క్ చేస్తూ ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నా కాబట్టి మీకు కూడా ఈ వీడియో యూస్‌ఫుల్ అవుతదేమో అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నా అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చేసరికి ఫస్ట్‌లీ నేనేం చేశా అంటే చెగ్ వచ్చేసరికి అదొక ఫారెన్ కంపెనీ. దీంట్లో వర్క్ ఎలా ఉండిద్ది అనంటే, ఫారెన్ స్టూడెంట్స్ కి వాళ్ళ టీచర్స్ కావచ్చు, వాళ్ళ లెక్చరర్స్ కావచ్చు, వాళ్ళకి ఏదన్నా అసైన్‌మెంట్స్ ఇచ్చినా సరే, వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్ అర్థం కాకపోయినా సరే, చెక్ అనే వెబ్‌సైట్ లో వాళ్ళ క్వెషన్స్ ని పోస్ట్ చేస్తారనమాట. వాళ్ళు ఏదైతే పోస్ట్ చేశారో ఆ క్వెషన్ కి మనం గాని ఆన్సర్ పర్ఫెక్ట్ అంటే 100% కరెక్ట్ సొల్యూషన్ కానీ మనం ఇవ్వగలిగినట్టయితే, ఆ క్వెషన్ కి ఎంతైతే చార్జెస్ మనకి ఫస్ట్ చెప్తారో బిఫోర్ జాయినింగ్, ఆ పర్ క్వెషన్ కి ఇంతని చెప్తే అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ 15థ్ మనకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది. లైక్ దీంట్లో వర్క్ ఎలా ఉండిద్ది అంటే, మనం ఎంత వర్క్ చేస్తే అంత అమౌంట్ అనేది మనం తెచ్చుకోగలుగుతాం అన్నమాట. సో, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చెగ్ అనేది చాలా యూస్‌ఫుల్ అవుద్ది. నెక్స్ట్ నేను ఈ చెగ్ గురించి నా యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో కూడా పోస్ట్ చేశా అండి. మీకు ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నట్లయితే ఆ చెక్ వీడియోలోకెళ్ళి చెక్ చేసుకోండి. మీకు ఆ లింక్ కావాలన్నా సరే నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా. నెక్స్ట్ వచ్చేసరికి చెగ్లా అనే కోర్స్ హీరో అనేది ఒక వెబ్సైట్ ఉంది, బాట్లీ అనే ఒక వెబ్సైట్ ఉంది. దీంట్లో ఈ చెగ్ లో ఎలా అయితే వర్క్ చేస్తామో మిగతా వాటిల్లో కూడా అలానే వర్క్ చేసుకోవచ్చు. ఎవరైతే పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నారో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవి అనేవి చాలా యూస్ఫుల్ అవుతది. నెక్స్ట్ నేను ఇవి ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ప్రతి ఒక్క వెబ్సైట్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. ప్రతిదీ మీరు యూటిలైజ్ చేసుకోండి. ఈ ఛానెల్స్ అనేవి మనకి చాలా యూస్‌ఫుల్ అవుద్ది. ఎస్పెషల్లీ కాలేజ్ స్టూడెంట్స్. మనం ఒక జాబ్ ని క్రాక్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర కావాల్సింది రిసోర్సెస్. ఆ రిసోర్సెస్ ఎక్కడుందో మనము తెలుసుకునేసరికి టైం అయిపోద్ది. అవి లేనిది రిసోర్సెస్ అనేవి మన చేతిలో లేనిది లైక్ ఎలా అంటే, నేనొక పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకుంటున్నా. పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకుంటున్నా గానీ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయో నాకు అంటే చెక్ ఒక కంపెనీ ఉందనే నాకు తెలియకపోతే నేను ఎలా వర్క్ చేయగలను? సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం రిసోర్సెస్ కానీ తెలుసుకున్నామనంటే
మనకి ఈజీగా లైక్ జాబ్ క్రాక్ చేయడం కావచ్చు, ఏదైనా సరే ఏ ఇన్ఫర్మేషన్ మనకు కావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ రిసోర్సెస్ ఏంటి అని తెలుసుకున్నట్లయితే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఈజీగా చేయొచ్చనమాట. ఈ యూట్యూబ్ ఛానల్స్ లింక్స్ మొత్తం నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. మీకు ఈ వీడియో మొత్తం చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతది అని అనుకుంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మీ అని ఒక కమెంట్ చేయండి. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలన్నా సరే ప్లీజ్ కమెంట్ చేయండి in my comment section, and thanks for watching. Finally, please do like, share and subscribe this channel.